600 ఎంతో పడింది మీటర్. ఇది టోటల్గా 250 రూపీస్ అనమాట. చెప్పాను కదా, ఈ మధ్య కొంచెం దుపట్టాస్కి అట్రాక్ట్ అవుతుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్స్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను మీ సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చూసారా, షాపింగ్ అయితే వచ్చేసాం. వీడియో అయితే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, ఎందుకంటే నేను చాలా హిడెన్ షాపింగ్ అయితే ఉంది. అవన్నీ మీకోసం అయితే ఇంటికి వచ్చేసి చూపించేస్తున్నాను అనమాట. అందుకని చాలా ఫాస్ట్గా పెట్టేశాను. ఇందులో కొన్నవి 1-2 ఉంటే ఇంకా చాలా వరకు షాపింగ్ చేసాము. అవన్నీ ఇంటికి వచ్చాక మీకు చూపించేస్తున్నాను. ఈ చీరలు చూసారా, చాలా బాగున్నాయి కదా. సో కలర్స్ అయితే చాలా మంచిగా అనిపించినాయి, కానీ నాకైతే ఎంత బాగా నచ్చినాయో. 2 కలర్స్ నచ్చినాయి, 2 తీసేసుకుందాం అనుకున్నా. పైన వేసుకుని చూస్తే బార్డర్ ఎందుకో అందంగా అనిపించలేదు. అండ్ ఈ గోల్డ్ కలర్లో ఉన్న శారీ వచ్చేసి ఇందులో ఒక 3-4 కలర్స్ ఉన్నాయి. అది కూడా పైన వేసుకొని చూస్తే బాగా అనిపించలేదు అనమాట. కొన్ని చీరలు చూడడానికి బాగుంటాయి, మనం వేసుకున్నప్పుడు బాగోవు. అలాగే కొన్ని చీరలు చూడడానికి బాగోవు, మనం వేసుకున్నప్పుడు బాగుంటాయి. ఏమంటారు మీరు? సో వీడియోకి అయితే లైక్ ఇచ్చేసారు కదా. అండ్ డూ సబ్స్క్రైబ్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేసి అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. మన సోకాల్ సుధా ఛానల్ అనేది మీ అందరి వరకు రీచ్ అయ్యి వీడియోస్ లైక్ ఇస్తే ఇంకొంతమందికి కూడా రీచ్ అవుతుంది. అవును కదా మరి. అండ్ ఇప్పుడు ఈ చీర చూసారా, ఈ చీర అయితే జార్జెట్, ఇది మొత్తం అంతా చెక్ వర్క్ వచ్చింది. చాలా బాగా అనిపించింది, కానీ డల్గా అనిపించింది. అండ్ ఈ చీర కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. నాకైతే బేసిక్గా బార్డర్ లెస్ శారీస్ అంటే ఇష్టం అనమాట. బార్డర్ లేకుండా ఉంటే కొంచెం టెంప్ట్ అవుతా శారీస్కి. సో ఇది గ్రీన్ కాంబినేషన్. అండ్ ఈ ఏదైతే ఈ కుంకుమ కలర్ ఉంది కదా, అది మంచి కాంబినేషన్ అనిపించింది. సో ఇక్కడ నేను చెప్పాను కదా, ఈ షాపింగ్ చెప్పలేదు ఇంకా. ఈ షాపింగ్ మాల్కి వచ్చాను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు, వాయిస్ ఓవర్ కాదు నార్మల్గా వాయిస్ ఇస్తున్నప్పుడు చెప్పాను. అండ్ ఈ షాప్కి నేను వీళ్ళు ఇన్వైట్ చేసినా రాలేదనమాట. నేను అప్పుడు రష్ ఎక్కువ ఉంటుందని చెప్పి, బట్ ఇప్పుడు వచ్చాను. సో మేడం కూర్చోండి అని చెప్తున్నారు వాళ్ళు. సో మేమైతే ఒక్కసారి లేదండి అంతా టర్న్ మొత్తం తిరిగేసి ఇదంతా చూసి ఎలా ఉన్నాయి, ఏంటి అసలు కలెక్షన్ ఎలా ఉంది అనేది ఒకసారి వచ్చాం మేమని చెప్పి ఆయనకి చెప్తా ఉన్నాను అనమాట. అండ్ ఈ సారీ చూసారా ఎంత బాగుందో కదా, కలర్ ఆనియన్ కలర్, ఇది చాలా బాగుంది. పార్టీ వేర్ అనమాట. 4000 రూపీస్ ఇది. సో కట్ వర్క్ వచ్చింది, చాలా బాగా అనిపించింది. వేసుకొని చూసాను, మంచి కలరు, చాలా క్లాస్గా కనపడుతుంది. కానీ బ్లౌజ్కి వచ్చేసరికి ఎందుకో నాకు మాస్ లుక్ కనిపించింది. బ్లౌజ్కి వర్క్ ఇచ్చేసారనమాట. అందుకని చీర అంతా వేసుకొని చూసాను, అంతా బాగుంది. బ్లౌజ్ తర్వాత చూసాను అనమాట నేను, కొంచెం వర్క్ లాగా ఇచ్చారు, అదేమో నాకు అంత బాగా అనిపించలేదు. బట్ దీనికి ఏంటంటే ఈ శారీస్కి సెల్ఫ్ బ్లౌజ్ వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. మనం ఆల్టర్నేట్గా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే చూడడానికి బాగోదు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, వర్క్ అలా ఇచ్చేసారు, అందుకని నాకేం బాగా అనిపించలా. సో అందుకని 4000 వర్త్ పర్లేదు అనిపించింది. క్లాత్ అది బాగుంది. అండ్ ఈ సారీ కూడా సేమ్ కలరే, కొంచెం డార్క్ కలరు. అండ్ ఇది ఓన్లీ కట్ వర్క్. అండ్ ఈ బ్లాక్ చూసారు కదా ఎంత బాగుందో, చికెన్ వర్క్ వచ్చింది, చాలా బాగుంది బ్లాక్ కలర్. ఇది ఏంటంటే సింగిల్ వేసుకుంటే అంత బాగాలేదు, కానీ స్టెప్ పెట్టుకుని వేసుకుంటే చాలా బాగా అనిపించింది, చాలా క్లాస్గా అనిపించింది. మేము ఇక్కడ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. ఇది నేను అత్తయ్యకి తీసుకున్న చీర అనమాట. అండ్ ఇక్కడ చాలా హిడెన్ షాపింగ్ అయితే ఉంది, చూసేయండి, మరి మిస్ అవ్వకండి. లైక్ ఇచ్చేసి వీడియో మొత్తం చూసేయండి. ఐఎమ్ రెడీ విత్ న్యూ వీడియో. సో యాక్చువల్లీ మీరు ఆల్రెడీ షాపింగ్ అది చూసేసారు కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. నేనైతే ఇంట్రో ఇప్పుడు చెప్తున్నాను. సో వ్లాగ్ అంతా ఏంటంటే శారీస్ షాపింగ్ చేసామన్నమాట. షాపింగ్లో ఏంటంటే మేము యాక్చువల్లీ అత్తయ్య బర్త్డే ఉంది, రీజన్ వచ్చేసి అది షాపింగ్. బట్ రిమైనింగ్ అన్నీ ఒకసారి చెక్అవుట్ చేద్దాము. చెన్నై షాపింగ్ మాల్ పెట్టినాక వాళ్ళు యాక్చువల్గా ఇన్వైట్ చేశారు, షాపింగ్ మాల్ పెట్టినాక వెళ్ళలేదు. సో ఇప్పుడు ఆ టైం వచ్చింది, వెళ్ళాను. కాకపోతే ఇంకొకటండి, అక్కడ గోల్డ్ షాప్ కూడా పెట్టారు, చెన్నై జ్యువెలర్స్ కూడా పెట్టారు, తీసేశారంటండి. నేనైతే షాక్ అది చెప్పినాక. ఏంటి అలా తీసేశారంటే బిజినెస్ లేదు అని చెప్తున్నారు. సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో వాళ్ళు చెప్పినాక నేనైతే చాలాసేపు ఈవెన్ దేవితో కంటిన్యూస్గా నేను డిస్కస్ చేస్తున్నాను. ఆల్రెడీ చెన్నై జ్యువెలర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి, ఈవెన్ దుబాయ్లో కూడా ఉన్నట్టుంది చెన్నై జ్యువెలర్స్. చెన్నై జ్యువెలర్స్ ఉంది. సో అలాంటిది వాళ్ళే తీసేశారంటే ఏంటో బిజినెస్ కండిషన్స్ అర్థం చేసుకోండి మీరు. అందులో గోల్డ్ రేట్ పెరగడం ఒకటి రీజన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకు తీసేశారని అడిగితే సేల్స్ లేదు మేడం అని చెప్తున్నారు వాళ్ళు. సో నాకైతే సో సాడ్ అనిపించింది. షాప్కి ఇదే నేను ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట, అందుకని మొత్తం ఒకసారి చూసినప్పుడు సో నేనైతే అత్తయ్యకి ఒక చీర తీసుకుందామనే వెళ్ళాను బేసిక్గా. సో అత్తయ్యకి నిన్న యాక్చువల్గా బర్త్డే, సో సర్ప్రైజ్ ఇద్దామని కూడా అనుకున్నా. బట్ నాకు నైట్ కొంచెం నిద్ర అది సరిగా పట్టలేక వీక్గా అనిపించి నేను ఇంక వెళ్ళలేదనమాట. సో అయితే మనం ఏమేమి కొన్నామో ఫస్ట్ చూసేద్దాము. ఇంతకుముందు వీడియోస్ అనేవి మంచిగా మనకి వ్యూస్ అనేవి పోతున్నాయి, అలాగే మంచిగా వస్తున్నాయి, మంచిగా ఆదరిస్తున్నారు, చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అప్కమింగ్ వీడియోస్ కూడా ఇంకా మంచి కంటెంట్ అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసారు కదా, అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే డూ సబ్స్క్రైబ్, లైక్ అని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే అన్ని నోటిఫికేషన్ మీ వరకు రీచ్ అయిపోతాయి. సో ఇప్పుడు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే నేను అత్తయ్యకి కొన్న చీర అయితే చూపించేస్తాను మీ అందరికీ.
సో ఇది నేను అత్తయ్యకి కొన్న చీర. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీరు చూసారు కదా ఎల్లో శారీ చూపించాను, అది అత్తయ్యకి బేసిక్గా నేను సంవత్సరంలో అత్తయ్య చెప్తా ఉంటారు నాకు 14-15 శారీస్ కొంటావు నువ్వు అని చెప్పి. నాకు కూడా తెలియదు నేను అన్ని శారీస్ కొంటున్నానని. అయితే ఎక్కువగా ఎల్లో ఇష్టం అత్తయ్యకి అని చెప్పి ఎల్లో శారీస్ కొనేస్తూ ఉంటానన్నమాట. కానీ ఈసారి ఎందుకో ఎల్లో శారీ చూసి కూడా సరే ఎందుకు ఎక్కువ కొనేస్తున్నానేమో అని చెప్పి ఈసారి ఈ శారీకి వెళ్ళాను. అత్తయ్యకి నన్ను ఇది ఫోటో పెడితే చాలా చాలా బాగా నచ్చింది అన్నారు. కలర్ కూడా చాలా బాగుంది. నాకు ఏదైతే ఈ టస్సల్స్ చాలా బాగా వచ్చినాయి, చాలా మంచిగా అనిపించింది. ఇది కాటనే, ఫుల్ కాటన్. అండ్ కాటన్లో ఒక పట్టు ఫినిషింగ్ లాగా మంచి షైన్ వచ్చింది చీర అయితే. అండ్ ఇది పళ్ళు, ఎస్ ఇది పళ్ళు. ఆల్ ఓవర్ ఇదంతా ఆరెంజ్, బ్రిక్ రెడ్ కలర్లో, ఆరెంజ్ కూడా కాదు బ్రిక్ రెడ్ కలర్లో వచ్చింది, బార్డర్ కలరే. అండ్ ఆల్ ఓవర్ శారీ మనకి చెక్స్ వచ్చి ఈ బ్లూ కలర్ అనమాట రన్ అయింది. బ్లూ మంచి కలర్ అండి, ఒక షైన్ లాగా డార్క్ బ్లూలో, స్కై బ్లూలోనే మంచి డార్క్, చాలా మంచిగా అనిపించింది. చీర ఎలా ఉందో కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ ఫర్ అత్తయ్య. మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ఏదో ఒకటి తీసుకోకుండా నేనైతే రాను. సో షాపింగ్ అయితే చేసేసాం. సో ఈ శారీ, సో చికెన్ కర్రీ క్లాత్ అనమాట. ఇది చికెన్ వర్క్ వచ్చి, దీన్ని చికెన్ వర్క్ అంటారు. అంటే థ్రెడ్ వర్క్ లాగా వచ్చి సెల్ఫ్లోనే వస్తుంది అనమాట. మనకి మంచి పాష్ లుక్ ఇస్తుంది. అది డ్రెస్ అవ్వని, ఈవెన్ డ్రెస్ మెటీరియల్ కూడా నేను ఒకటి తీసుకున్నాను బ్లాక్లో, ఇంతవరకు స్టిచ్ చేయించలా. సో అయితే ఇది బార్డర్ వచ్చిందండి, ఇక్కడ శారీకి బార్డర్ కూడా ఇచ్చారు, పైపింగ్తోని బార్డర్ వచ్చిందనమాట. అలాగే మొత్తం చికెన్ వర్క్. మనకి ఏంటంటే శారీలో పళ్ళు అంతా వచ్చి వర్క్ వచ్చి బార్డర్ వచ్చింది. ఎస్, సో దిస్ ఈజ్ ద పళ్ళు. మనకి పళ్ళు వరకు వచ్చి ఇక్కడ చూసారా, మనకి ఇక్కడతో స్టాప్ అయింది వర్క్. మనకి ఇక్కడ ఏంటంటే కింద ప్రిల్స్కి ఏదైతే మనం ప్లీట్స్ పెట్టుకుంటాం కదా కిందకి, అది వచ్చింది. పైనంతా ప్లెయిన్. సో పళ్ళు వరకు ఇది ఈ చికెన్ వర్క్ వచ్చిందనమాట. ఎంత బాగా అనిపించిందో నాకు. కానీ సింగిల్ కంటే ప్లీట్స్ పెట్టుకొని నేనైతే వేసుకొని చూశాను అక్కడ. నాకు ఎంత బాగా అనిపించిందో, చాలా మంచిగా అనిపించింది, చాలా లుక్ అనిపించింది. పార్టీ వేర్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం పార్టీస్కి, బర్త్డే పార్టీస్కి కానీ ఈవినింగ్ పార్టీస్ ఏవైనా కూడా చాలా అందంగా అనిపిస్తుంది కదా. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో ఇది 2800 రూపీస్ పడింది. 2005 ఆర్ 2005 అనుకుంటా. సో దిస్ ఈజ్ బ్లాక్ శారీ. అండ్ అయితే నేను వెళ్ళిన అక్కడ షాప్కి వెళ్ళాను కదా, దాంతోపాటే కొంచెం ముందుకెళ్ళి ఇంకా మనకి మెటీరియల్ అంటే ఇష్టం కదా, సో మెటీరియల్లో తీసుకుందామని చెప్పి వెళ్ళాను అనమాట. సో దీనికైతే నేను లైనింగ్ కూడా పెట్టేసి ఉంచేసాను. సో ఇది బ్లౌజ్ పీస్. సో బ్లౌజ్ పీస్ ఇలా తీసుకున్నాను నేను. ఇది బ్లూ కలర్ మీద, డార్క్ బ్లూ మీద ఎలా వచ్చిందనమాట. చిన్న గోల్డ్ కాదు, అలాని సిల్వర్ కాదు, లిటిల్ రోజ్ గోల్డ్ కలర్లో ఉండింది. ఈ శారీకి నేను ఇది బ్లౌజ్ కోసం తీసుకున్నాను అనమాట. ఇది ప్లెయిన్ లిటిల్ షిమ్మర్ వచ్చింది శారీ అండ్ క్రష్ వచ్చిందనమాట. సో మోస్ట్లీ నేను ఎక్కువగా ఇలాగే కడతాను కాబట్టి ఎప్పుడూ ప్లెయిన్ శారీ తీసుకొని దానికి బ్లౌజ్ పీస్ తీసుకుంటూ ఉంటాను. నాకు నచ్చినట్టు స్టిచ్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేను ఎక్కువ ఎలా ప్రిఫర్ చేస్తాను, మనకి ఏంటంటే రెగ్యులర్గా ఉండే శారీస్ లైక్ మనం అందరం కట్టుకోవడం చూస్తూ ఉంటాం కదా, ఇలా అయితే మనం ఓన్గా డిజైన్ చేసుకోగలుగుతాము. సో మనకి నచ్చినట్టు బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాము. అలాగే దీనికి బార్డర్ వేసుకుంటామా లేదా, అలా మన ఏదైతే మన స్టైల్ ఒక డిఫరెంట్గా మనం క్రియేట్ చేసుకోవాలి. అండ్ నేను లైనింగ్లు పెట్టేసి ఉంచేసాను అనమాట. ఎప్పుడైనా నేను ఏం చేస్తానంటే తీసుకొచ్చినాక అన్నిటికీ లైనింగ్స్ పెట్టేస్తాను. ఏవైనా లైనింగ్ పెట్టేసి ఉంచేస్తే ఏంటంటే మనం వెంటనే ఇవ్వడానికి అవుతుంది. ఫర్ సపోజ్ ఆ టైంకి కాంత ఉంటుంది, లేకపోతుంది తను ఉంటే అన్నిటికీ లైనింగ్ ఫాల్స్ అని పెట్టేస్తుంది అనమాట. కానీ నేను ఏదైతే కొన్న తర్వాత వెంటనే తెచ్చి పెట్టించేసుకుంటాను అనమాట. పెట్టించుకుంటే నేనైనా ఎప్పుడైనా ఇచ్చేయడానికి అవుతుంది అని చెప్పి. అండ్ ఇది వెల్వెట్. నాకు వెల్వెట్ అంటే చాలా చాలా ఇష్టం. సో వెల్వెట్ క్లాత్, ఇది చాలా మంచి క్లాత్ అండి. అలాగే మంచి వర్క్ వచ్చింది. ఇది 700 పడింది, కొంచెం కాస్ట్ ఎక్కువ. అండ్ క్లాత్ కూడా చాలా మంచి క్లాత్. సో ఏదైతే మనం ఎప్పుడైనా వెల్వెట్ స్టిచ్ చేయించుకుంటే ఏంటంటే ఈ కిందన ఈ ప్లెయిన్ క్లాత్ ఉంది కదా, ఈ ప్లెయిన్ క్లాత్ని టైలర్కి ముందుగానే చెప్పుకోవాలి కట్ చేయమని. కట్ చేసేసి ఇక్కడ వరకే మనం స్టిచ్ చేయించుకుంటే లుక్ అనేది కొంచెం వర్క్ బ్లౌజ్ లాగా మంచిగా కనపడుతుంది. ఇది వాడితే మళ్ళీ అందంగా ఉండదు అనమాట. ఇక్కడ చెయ్యికి ఇప్పుడు ఫస్ట్ సపోజ్ చూడండి, ఇలా వేయించి ఇలా చేయి పెడితే బాగాలేదు కదా. సో ఇది లేకుండా మనం హ్యాండ్కి వేయించుకుంటే బాగుంటుంది అనమాట. హ్యాండ్ అవని, బాడీ అవని. సో ప్లెయిన్ అనేది ఎప్పుడైనా మనకి ఇన్సైడ్ సరిపోకపోతే ఇది వేయించుకోవచ్చు. కానీ మనం 1 మీటర్ తీస్తాం కాబట్టి నేనైతే 1 మీటర్తో బెల్ట్ అలాగే బ్లౌజ్ నాకు సరిపోతుంది అనమాట. ఎందుకంటే చేతులకి నేను ఎప్పుడు 3/4 స్లీవ్స్ ఉంటాయి
అండ్ పఫ్ స్లీవ్స్ ఉంటాయి, కొంచెం పడుతుంది క్లాత్, అందుకని చెప్పి 1 మీటర్ తీసుకుంటూ ఉంటాను. 80 సరిపోతుంది. అయితే అంటే ఎవరికైనా నచ్చితే నేనైతే బ్లౌజెస్ కుట్టించుకున్నప్పుడు చేతులకి లైనింగ్ వేయించుకోను అనమాట. ఎప్పుడైనా మనం చేతులకి లైనింగ్ వేయించుకుంటే ఏంటంటే కొంచెం హెవీగా కనపడుతుంది అనమాట. చేతులు ఏంటంటే హెవీగా కనపడుతుంది, లైనింగ్ వేయించుకోకపోతే సన్నగా అనిపిస్తాయి. అది నా ఫీల్. ఈవెన్ చూడడానికి కూడా మనకు తెలిసిపోతుంది. మీరు లైనింగ్ వేయించి ఒక క్లాత్ని మీరు స్టిచ్ చేయించుకోండి, వితౌట్ లైనింగ్ స్టిచ్ చేయించుకోండి చేతులు, మీకు ఆ డిఫరెన్షియేషన్ అనేది తెలిసిపోతుంది అనమాట. సో నేనైతే ఇలా చేతులకు ఎప్పుడు ఏ బ్లౌజ్ మీరు చూసినా చేతులకు అనేది లైనింగ్ ఉండదు, వేయకుండానే కుట్టించేసుకుంటాను అనమాట నేను. నాకు అది చాలా కంఫర్ట్ ఉంటుంది. అండ్ అందులోనూ ఇలాంటి థిక్ క్లాత్లకి అయితే అస్సలు వేయించొద్దు, ఎందుకంటే మీరు ఇంకా హెవీగా కనపడతాయి మన చేతులు కానీ అది. సో బాడీకి మనకు తప్పదు కాబట్టి లైనింగ్ వేయించేసుకుంటాము. ఎస్, ఇది ఒక మెటీరియల్. ఈ టైప్ ఆఫ్ శారీ మీరు ఇంతకుముందు చూసారు. నేను కాంత వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఈ శారీ సేమ్ మెటీరియల్ పింక్ కలర్ అది బార్డర్ వేయించాను. సో దీనికి ఇప్పుడు బార్డర్ తీసుకోవాలి. దీనికి గోల్డెన్ బార్డర్ వేయిద్దాం అనుకుంటున్నా. కాంట్రాస్ట్ కలర్ ఏదైనా వేయిస్తే ఒకే శారీకి కట్టుకోవడం అవుతుంది. ఇప్పుడు ఆ పింక్కి నేను వేసానంటే ఆ కలర్ ఒకే బ్లౌజ్కి కట్టుకోవడం అవుతుంది. అదే దీనికి గోల్డ్ బార్డర్ వేస్తే ఏ బ్లౌజ్కైనా మనం దీన్ని పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఈ కలర్ నాకు చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఆ శారీ కూడా బాగుంది కాబట్టి మళ్ళీ నేను దీనికి వెళ్ళాను అనమాట. ఏ బ్లౌజ్ తీసుకున్నానంటే అంటే దీనికోసం అనే కాదు, దీంతో నేను పేరప్ చేద్దాం అనుకుంటున్నా. బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా పర్పుల్కి వెళ్దాం అనుకుంటున్నాను. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది ఇది పర్పుల్ కలర్ కోసము ఎప్పటి నుంచో చూస్తున్నాను, శారీ కానీ బ్లౌజ్ కానీ. సో అందుకని మొత్తానికి దీంతో ఎలా పేరప్ చేయడానికి ఈ రోజుకి అయింది. దీనికి మాత్రం హెవీ మంచిగా ఒక లేస్ అనేది వేయిస్తాను, కట్ వర్క్ లేస్ వేసి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయిస్తాను. స్టిచ్ చేయించి సీ గైస్, బాగుంది కదా, చాలా బాగుంది. సో వేసుకున్నాక మనకు స్టిచ్చింగ్ మొత్తం అయిపోయినాక ఇంకా చాలా మంచిగా కనిపిస్తుంది ఇదైతే. సో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఈ క్లాత్ బనారస్ క్లాతే. సో ఇన్సైడ్ మీకు చూపిస్తాను. ఇన్సైడ్ మనకు థ్రెడ్ వర్క్ వస్తుంది. ఈ క్లాత్ అరౌండ్ 600 ఎంతో పడింది మీటర్. ఇది కూడా నేను ఏంటంటే బెల్ట్ అది చేయించేసుకుంటాను. బెల్ట్ పెట్టుకుంటానా లేదని కాదు, కొంచెం 1 మీటర్ తీసుకుంటే మాత్రం బెల్ట్ చేయించేస్తాను. మోస్ట్లీ 1 మీటరే తీసుకుంటాను బ్లౌజెస్కి ఎప్పుడు. ఇది దుపట్టా కోసం తీసుకున్నాను అనమాట. సో ప్లెయిన్ దుపట్టా చూసారా గైస్, నేను షాపింగ్ చేసిన తర్వాత మర్చిపోతాను అనమాట దేనికోసం తీసుకున్నాను. సో ఇది ఏదో డ్రెస్ కోసం తీసుకున్నా. యాక్చువల్లీ ఇంకా స్టిచ్ చేయబోయే డ్రెస్ కోసం తీసుకున్నా. ఇంకా స్టిచ్ చేయలేదు, స్టిచ్ చేద్దాము అని చెప్పి తీసుకున్నా. ప్లెయిన్ జార్జెట్ ఇది. సో జార్జెట్లో దుపట్టా కోసం తీసుకున్నాను అనమాట. చెప్పాను కదా ఈ మధ్య కొంచెం దుపట్టాస్కి అట్రాక్ట్ అవుతున్నానని. సో ఇది దుపట్టాకి బ్లాక్ ఆబ్వియస్లీ అండి, అందరికీ బాగుంటుంది. అండ్ మనకు నచ్చినట్టు దుపట్టా ఇది వేసుకోవచ్చు. సో జార్జెట్ చాలా చాలా బాగుంది క్లాత్. ఇది మనకి ఏంటంటే అరౌండ్ 150 ఎంత పడుతుంది మీటర్. ఎస్ 150 250 100. ఇది టోటల్గా 250 రూపీస్ అనమాట ఈ చున్నీ దుపట్టా మనకి. అంటే 100 రూపీస్ మీటర్. సో అది 2.5 మీటర్స్. సో టోటల్గా మనకి 250 రూపీస్ పడింది. అండ్ ఇక్కడ నేనైతే హాఫ్ పట్టు నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో హాఫ్ పట్టులో నా దగ్గర మ్యాక్సిమం అన్ని కలర్స్ తీసుకోవడానికి ట్రై చేస్తా. అంటే ఇలాంటిది ఉండి మళ్ళీ తీసేసుకున్నాను అని కాదు, అప్పుడప్పుడు అవుతుంటుంది అలా కూడా. అంటే కొంచెం లైట్ వేరియేషన్ ఉంటుంది. సో నాకు హాఫ్ పట్ అంటే చాలా ఇష్టం. సో హాఫ్ పట్లో మనం చాలా డీసెన్స్ లుక్ కనిపిస్తుంది. అలాగే ఈజీ టు వేర్, అసలు వెయిట్ ఉండదండి, చాలా ఈజీగా మనం క్యారీ చేయొచ్చు హాఫ్ పట్ని. ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటని చెప్తాను నేను. సో ఈజీగా క్యారీ చేయొచ్చు, చాలా డీసెంట్గా ఉంటుంది, చాలా లగ్జీరియస్ లుక్ ఇస్తుంది మంచి బ్లౌజ్ కానీ దీనికి మీరు పేరప్ చేయగలిగితే. అంటే ఒక మంచి కాస్ట్లీ శారీ లాగా అనిపిస్తుంది. చూసారా మనకి పట్టు షైన్ అనేది ఎక్కడ కనపడుతుంది, అందుకని దీన్ని హాఫ్ పట్టు అంటారు. బట్ దీని ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ ఉండేది మీటర్, ఇప్పుడు 120 రూపీస్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇంక్రీజ్ అయిపోయింది బాగా, రేట్ ప్రైస్ అనేది హై అయిపోయింది. ఎందుకంటే హాఫ్ పట్టు కూడా కొంచెం ఎక్కువగా పర్చేజింగ్స్ పెరుగుతూ ఉంటే రేట్ పెంచేస్తూ ఉంటారు. సో నాకైతే హాఫ్ పట్టులో నా దగ్గర చాలా శారీస్ ఉన్నాయి. నేను ఒకసారి అన్ని కలర్స్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. నాకైతే చాలా చాలా ఇష్టం ఇవి. సో హాఫ్ పట్టు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. దీనివల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయి, మంచి బ్లౌజ్తో మీరు పేరప్ చేయగలిగితే. ఇన్ కేస్ లేదు అంటే మీరు సేమ్ దానిలో బ్లౌజ్, ఇది నేను 5.5 మీటర్స్ తీసుకుంటాను అనమాట ప్రతి శారీకి. బ్లౌజ్ కుట్టించాలి అనుకుంటే 6.5 మీటర్స్ తీసుకుంటాను. ఒక్కొక్కసారి బార్డర్ వేయిస్తాను, ఒక్కొక్కసారి మంచి బ్లౌజ్ కాస్ట్లీ బ్లౌజ్ వేసుకొని బార్డర్ వేసుకోకుండా వేసుకుంటాను. బార్డర్ వేసుకుంటే ఏంటంటే సేమ్ బ్లౌజ్, ఒక్కొక్కసారి సేమ్ బ్లౌజ్ ఉంటే కూడా మంచి డీసెన్స్ లుక్ వస్తుంది మనకి. ఏంటంటే అంటే మరీ పెద్ద పార్టీస్కి కాకుండా డీసెంట్ పార్టీస్కి, లేకపోతే ఒక గుడికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీలు అలా కూడా మీరు ఇది వేసుకొని చాలా
క్లాజీ లుక్ని తెచ్చుకోగలుగుతారు హాఫ్ పట్లో. మనకి ఇది టోటల్గా ఇప్పుడు ఒక 120 అన్నాను కదా, సో 600కి అలాగా టోటల్గా 5.5 మీటర్స్ మనకు వచ్చేస్తుంది అనమాట. సో చాలా ఈజీ కదా, అందుకని ఇప్పుడు మీరు ప్రిఫర్ చేయండి హాఫ్ పట్టుకు వెళ్ళండి, చూడడానికి చాలా చాలా బాగుంటాయి. కలర్ చూడండి ఎంత బాగుందో కదా. సో ఇది కూడా చిన్న క్రష్ వచ్చిన క్లాత్, చిన్న క్రష్ వచ్చింది చూడండి. లెస్ వెయిట్, చాలా మంచిగా అనిపిస్తుంది క్లాత్. నా శారీస్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కువగా లెస్ వెయిట్, మంచి కలర్స్, మంచి కాంబినేషన్ బ్లౌజ్ చూసుకుంటూ ఉంటానన్నమాట నేను. సో ఇది ఎంత బాగుందో కదా, కలర్ అయితే ఎంత నచ్చిందో నాకు, చాలా చాలా బాగా అనిపించింది. వైట్ బ్లౌజ్కి కూడా మంచిగా మ్యాచ్ అయిపోయింది. ఇంకొకటి అండి, నాకు బేసిక్గా వైట్ బ్లౌజ్ నచ్చదు, కానీ ఈ శారీ వెరీ సింపుల్ శారీ, లెస్ ప్రైస్ శారీ. ఐ థింక్ 300 or 350 నాకైతే ఐడియా లేదు, గుర్తులేదు. చాలా సంవత్సరాలు అయిపోయింది కొని, ఇప్పుడే కట్టుకోవడం, ఇదే కట్టుకున్నాను అనమాట. సో బ్లాక్ ఒకటి కొన్నాను, అది కూడా చాలా బాగుంటుంది నాకు. మెయిన్ ఈ జార్జెట్ కూడా కాదు, జార్జెట్ సిఫాన్ కలిసినట్టుంది, ఈ క్లాత్ నచ్చి ఈ శారీ తీసుకున్నాను అనమాట. బట్ ఈ చీర నేను చాలా మెంబర్స్ దగ్గర చూశాను, అంటే ఓకే చాలామంది కట్టుకోవడం, మంచిగా కట్టుకోకపోవడం ఇలా కూడా చూశాను. నేనైతే చాలా మంచిగా కట్టుకుంటాను, చాలా తక్కువ టైం వేసుకుంటాను కాబట్టి ఈరోజు ఈ శారీ వేసుకున్నాను. వైట్ బ్లౌజ్తో పేరప్ చేశాను, కానీ ఈ బ్లౌజ్ కుట్టించాను వైట్ దేనికని వేద్దామని. నాకైతే వైట్ అస్సలు నచ్చదు. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వైట్ సూట్ అయిందా లేదా, నాకు క్లాస్గానే ఉందా లేదా, నాకు అందంగా అనిపించిందా లేదా కూడా కామెంట్ చేయండి. అండ్ ఇది అంటే ఇప్పుడు ఈ బ్లూ శారీ ఉంది కదా, ఈ వైట్ బ్లౌజ్ వేస్తే ఏంటంటే ఫుల్ డీసెన్స్ అయిపోయి కొంచెం ఏమంటారంటే దాన్ని మరి మంచి గ్రేట్ లుక్లా లేదు అని నాకు అనిపిస్తుంది అనమాట. లేదు దీనికి తగ్గ బ్లౌజ్ మనం కానీ మంచిగా పేరప్ చేయగలిగితే ఇంకా కొంచెం మంచిగా, ఇంకా అందంగా కనిపిస్తామేమో అని నా ఫీలింగ్. అందుకని వైట్ అంతగా నచ్చదు నాకు. సో ఎవరైనా వేసుకుంటే ఇష్టం, ఎవరైనా వేసుకొని మంచిగా వైట్తో పేరప్ చేస్తారు కదా, చాలా ఇష్టం అనమాట. ఇక్కడ 5.5 మీటర్స్ అనమాట. ఇది కూడా ప్లెయిన్ క్లాతే. దీనికి నేను ఏ బ్లౌజ్ తీసుకున్నాను గైస్, దీనికైతే నేను బ్లౌజ్ తీసానో తీయలేదో గుర్తులేదు. ఒకసారి అబ్బాయికి మెసేజ్ చేయాలి బ్లౌజ్ ఇచ్చారా లేదా అని, ఎందుకంటే నాకైతే తీసినట్టు అనిపిస్తుంది బట్ బ్లౌజ్ లేదు. ఒకసారి తనకు మెసేజ్ చేస్తాను అనమాట, బ్లౌజ్ ఇచ్చావా లేదా అమ్మా, ఉండిపోయిందా లేకపోతే ఏంటి అని. సో ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ గైస్ నేను ఈ మెటీరియల్ చూడండి, ఇవి ఫ్రాకుల కోసం తీసానమాట. నాకు ఇంట్లో కంఫర్టబుల్గా ఉండే ఫ్రాక్స్ కుట్టించుకుందామని ఈ మెటీరియల్స్ తీసాను. ఇవన్నీ కూడా 2.5 మీటర్స్ తీసుకున్నాను. స్లీవ్లెస్ ఫ్రాక్, నీ లెంత్, నీకంటే కొంచెం కిందకి లెంత్. సో అందుకని ఈ క్లాత్స్ తీసుకున్నాను అనమాట. జస్ట్ మనకి ఈ లెంత్లో వస్తుంది, బట్ స్లీవ్లెస్ కుట్టించుకుందామని తీసుకున్నాను. అలా చాలా బాగుంటాయి, కాటన్ అయితే కాదు, మంచిగా మనం ఇంట్లో ఫ్రీగా వేసుకునేదానికి బాగుంటాయి. అలాగా నేను టోటల్గా దిస్ వన్, అండ్ ఇది నా దగ్గర ఒక ష్రగ్ ఉంటుంది సేమ్ ఇలాంటిదే, ఇది కూడా తీసుకున్నాను నేను ఫ్రాక్కి. అండ్ ఇవన్నీ పిల్లలకు కుట్టించేసినా కూడా బాగానే ఉంటాయి. అండ్ ఇది టోటల్గా 5 కలర్స్ తీసాను అనమాట. ఇవి నేను యాక్చువల్గా మనం ఇవి టాప్స్ కుట్టించుకున్నా బాగానే ఉంటాయి. సో చాలామంది అప్పట్లో మనం చదువుకున్నప్పుడు నేనైతే టాప్స్ కుట్టించుకొని కింద ప్యాంట్, లెగ్గిన్ కాదు అప్పుడు చుడీ ప్యాంట్సే. సో చుడీ ప్యాంట్ అండ్ చున్నీ మంచిగా పేరప్ చేస్తే ఈ డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి. సో అయితే నేను ఇవి ఫ్రాక్స్ కోసం తీసుకున్నాను అనమాట. పిల్లలకైనా కుట్టించవచ్చు. ఇవన్నీ 100-120 మీటర్ అనమాట. సో 2.5 మీటర్స్ అంటే మనకి 250, ఆల్మోస్ట్ 250, 270, 280 అలా పడింది. సో తక్కువలోనే స్టిచ్చింగ్తో కలుపుకొని మనకంతా ఒక 300లో ఒక ఫ్రాక్ అయిపోతుంది అనమాట. సో సింపుల్ ఫ్రాకే, లైనింగ్ అవసరం లేదు కాబట్టి టోటల్గా మనకి ఇవి తీసుకున్నాను అనమాట నేను. సో ఇవి కుట్టించుకోవాలి. ఇది ఈరోజు నేను చేసిన షాపింగ్. సో మీకు ఎలా అనిపించింది, బాగుందని అనుకుంటున్నా. సో ఈరోజు కొంత డబ్బులు ఖర్చు పెట్టేసి కొన్ని బట్టలు అయితే ఇంటికి తెచ్చేసుకున్నాం. అవి కుట్టించుకుని వేసుకున్నప్పుడు కదా మనం ఇంకా ఫుల్ఫిల్ చేసినట్టు. వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాగే మంచి కంటెంట్ మరింత అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ ఈవినింగ్ 5 o'clockకి వీడియో అనేది పెడుతున్నాను. ఈరోజు ఏదైతే చేస్తున్నాను, ఈరోజు వీడియో వచ్చేస్తుంది, నిన్న పెట్టలేకపోయాను. సో సారీ. అలాగే వీడియో కంటెంట్ అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఇంకా మంచిగా పెట్టడానికైతే ట్రై చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సర్కల్ సుధా, సబ్స్క్రైబ్ టు సర్కల్ సుధా. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. స్టే ట్యూన్ గైస్.